మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసే మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్లేట్ ను ఎత్తుకుపోతున్నారా ఏంటి అక్కో, నోటిలోకి ఎలా కుక్కుతుందో చూడండి. రియాలిటీ అంటే ఇలాగే ఉంటుంది, మరి అలా తింటేనే తృప్తిగా ఉంటుంది. ఇదంతా రీల్స్ పిచ్చి అన్నమాట. మూన్ వాక్ చేస్తూ ఉండగా మూన్ వాక్ కాస్త ఇలా స్లీప్ వాక్ అయ్యింది. పెళ్లికి రండి రారండి అని ఇలా ఒక బొమ్మను నిలబెట్టి ఇలా నమస్కరిస్తూ ఇలా ఆహ్వానిస్తుంది. ఇంతలో ఒక పెద్ద మనిషి వచ్చి నమస్కారానికి నమస్కారం మన సంస్కారం, అందుకే ఇలా బొమ్మకు నమస్కరించాడు. బొమ్మ కూడా అలాగనే నమస్కరిస్తూనే ఉంది. అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కావడం లేదు పెద్ద ఆయనకు. కొంచెం టేస్ట్ చూస్తా ఇయ్యప్ప అని అంటే ఇలా చేతిలో వేడి దాన్ని ఇలా వేశాడు. ఆహా ఓహో, ఎవరు ఇప్పటి వరకు ఇలా లవ్ ప్రపోజ్ చేసి ఉండరు. ఇలా బిర్యానీ రైస్ తో అమ్మాయి అబ్బాయిని ఇలా తయారు చేశారు. మరి చికెన్ ముక్కలు ఫ్లవర్స్ అంట. ఏమి బుర్ర ఉపయోగిస్తున్నారక్కో. అరే రే రే రే, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. బర్త్డేకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇచ్చిన బర్త్డే కేక్ ఇది. ఇలా ఎంతసేపు కోసినా సరే కట్ మాత్రం కావడం లేదు. తీరా చూస్తే కిచెన్ లో ఉన్న గిన్నెకు ఇలా క్రీమ్ పూసి పెట్టారు. మరి ఈయప్ప చూడండి, ఇలా హ్యాండ్ వాష్ చేసి తెలివిగా ఇలా ఈ అమ్మాయికి ఇలా తుడిచాడు. మరి ఈమె మహా గట్కురాలు, అందుకే ఇలా చేసింది. ప్లేట్లోని స్వీట్లు నోరు ఊరించినట్లుగా ఉన్నాయి, అందుకే ఇలా ప్లానింగ్ ప్రకారం ప్లానింగ్ చేసి ఇలా తీసుకున్నాడు. గమనించారా? మీకు ఇప్పుడే తెలిసింది. సంక్రాంతి సంబరాల గేమ్స్ పోటీ అనుకుంటా. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఇలా గేమ్స్ ఆడుతున్నారు. మరి ఈమె చూడండి ఎంతో సునాయాసంగా ఇలా భర్తను ఎలా ఎత్తుకుపోతుందో. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఈ జంటను చూడండి, కాలం రాను రాను చాలా మారిపోతుందండోయ్. చిన్నప్పుడు ఆడే ఈ గేమ్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఇలా వెనుకలు ఎక్కించుకొని తిరగాలన్నమాట. అక్క ఇలా ఎక్కుతూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. జీరో సైజ్ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయండోయ్. మరి ఇంటికి డోర్ పెట్టనవసరం లేదు, ఇలా చిన్న కిటికీ ఉంటే సరిపోతుంది. ఇలా ఈ పక్క నుంచి ఆ పక్కకు రావచ్చు. కరెక్ట్. What you said is right.
మరి మీరే చెప్పండి, ఈ అక్క సైకిల్కు ఈ అక్క సైజుకు కొంచెమన్నా సంబంధం ఉందా చెప్పండి. ఇలా సైకిల్లో వెళ్ళాలని చూసింది, అంతే ఇలా జరిగింది. హెయిర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా, తలను దువ్వింది. ఇలా హెయిర్ లేనప్పుడు కూడా ఇలా గుండుకు ఇలా దువ్వుకుంటున్నాడు. భర్త మీద ఉన్న నమ్మకంతో ఇలా ఒక్క స్టెప్ వేసింది. ఆ ఒక్క స్టెప్ లోనే ఇలా మరి ఈ అక్క తెలివి చూడండి, ఇలా భర్త పక్కన నిలబడి ఫోన్ ను చేస్తూనే ఉంది. మరి ఈ భర్త ఇలా కాల్ని కట్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇలా ఒక్కటిచ్చి ఇలా పోరన్ని ఇలా పెట్టి ఇలా వెళ్తుంది. వానలో తడుస్తూ ఇలా ఫాస్ట్ గా రన్ చేస్తూ వచ్చాడు, అంతే ఇలా బొక్క బోర్ల పడ్డాడు. డోర్ ఓపెన్ చేయడానికి తెగ కష్టపడుతుంది అక్క. ఇంతలో వెనుకలో ఉన్న అతను వచ్చి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వెళ్తున్నాడు. స్పానర్స్ తో పని లేకోకుండా ఇలా చేతి వేళ్ళనే స్పానర్స్ గా యూస్ చేస్తున్నాడు. సూపర్ ఐడియా సార్. చెత్త బుట్టలో చెత్తను ఇలా వేస్తూ ఉండగా ఇలా చెత్తలో పడిపోయాడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మరి ఈ జోడీ చూడండి, ఎంతో చక్కగా ఇలా బ్రతిమిలాడుతూ ఉంటే ఇలా చేశాడు ఈ అప్ప. అందుకే ఇలా చేస్తే ఏం వింటారు, అందుకే ఒక్కటి ఇలా లాగి పెట్టి ఇచ్చింది. దెబ్బకు తిక్క కుదిరింది, ఇలా వచ్చి ఇలా కూర్చొని వెళ్తున్నాడు. నాతో షూ కనపట్లేదు. ఎప్పటిదాకా కొట్టుకుని ఎక్కడెక్కడో పెట్టానమ్మా. మనక్క ఇలా ఉయ్యాల ఊగుతూ ఇలా తింటూ ఉంది, అంతే ఇంతలో ఇలా మరి ఈ ప్రేమ జంటను చూడండి, ఇలా సాక్స్ని కాస్త నాప్కిన్ గా మార్చి ఇలా చేతికి ఇచ్చాడు. అక్క చాలా స్టైల్ గా చిన్న పోరిలాగా జారుడు బండ మీద జారుతూ రావాలి అని ఇలా జారుతూ వచ్చింది, అంతే ఇలా మూతి పచ్చడైంది. ఎంతో స్టైల్ గా ఇలా పడవలో కాలు పెట్టాడు, అంతే ఇలా జరిగింది. సముద్రపు ఒడ్డున ఎంతో స్టైల్ గా ఈ ప్రేమ జంట ఇలా నిలబడుకున్నారు. ఇలా అలదెబ్బకు ఇలా వలలాగా కింద పడిపోయారు. Thank you for watching. Please like and subscribe.